హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ ఆఫీషియల్. ఇవాళ మన కిచెన్లో వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం, చపాతి, రోటీ, పులావ్, బగారా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని మనం ములక్కాడలో చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొన్నని వాటర్ పోసుకొని ఒక్క విజిల్ కూడా కాదు, కొంచెం విజిల్ వస్తుంటే బంద్ చేయండి. అలా అయితే సరిపోతుంది. మీ ఇష్టం. ఉడకబెట్టుకోకుండానైనా చేసుకోవచ్చు, ఉడకపెట్టైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. తొందరగా అవ్వాలంటే ఈ టిప్ పాటించండి. వాటర్ కొనని పోసుకొని పైనుంచి విజిల్ పెట్టండి. అలా ఒక విజిల్ వస్తుంటే బంద్ చేయండి. మళ్ళీ గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం కొబ్బరి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఎవి ఉంటే అవి వేసుకోండి. వేసుకొని కూడా ఒక 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి, లేదంటే గసగసాలు వేసుకోండి. నేను మాత్రం గసగసాలు వేసుకొని ఒక్క సెకండ్ మాత్రం అలా ఉంచేసి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఒకసారి ఈ ములక్కాడలు ఉడికాయా లేదా చూద్దాము. చూడండి, మంచిగా ఉడికాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. అందులో ఉన్న ఉడికించుకున్న వాటర్ కూడా మనం ఏం వేస్ట్ చేయము, ఆ కర్రీలోకే వాడతాము. ఇలా ఉడికించుకుంటే ఏంటంటే తక్కువ టైంలో కర్రీ చేసుకోవచ్చు. ఎలాంటి అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ, ఐరన్, విటమిన్స్, కాల్షియం అనేవి ఎక్కడికి పోవు, అందులోనే వాటర్లోనే ఉండిపోతాయి. అది తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం ముందుగా వేపుకున్న పల్లీలు, ధనియాలు కూడా ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మీకు వీలైనంత మెత్తగా పట్టుకోండి. అలాగే ఒకటి ఆనియన్, అలాగే ఒక 2 టమాటోలు మీడియం సైజ్. మీ దగ్గర పెద్దది టమాటో ఉంటే ఒకటి పెద్దది టమాటో, ఒక పెద్ద ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోండి. మీకు కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని అయినా పట్టుకోవచ్చు. నాకు ఇక్కడ వాటర్ ఏం పట్టలేదు. ఒక ప్యాన్ పెట్టుకొని అలాగే 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి. అలాగే మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంటే ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం అయినా ఆనియన్స్ మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అల్లం వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వేసుకొని కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని అలాగే మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను సాల్ట్, కొంచెం గరం మసాలా, అది కూడా 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే ఒకవేళ మీకు అది కావాలన్నా కూడా మనం ఆనియన్స్ మిక్సీ పట్టాం కదా, ఆ టైంలో మిక్సీ పట్టుకొని వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేక నేను వేయలేదు. మీకు ఒక చిన్నది షేర్ చేసుకుంటాను. నా దగ్గర కొత్తిమీర, పుదీనా ఉన్నప్పుడు అది వేస్ట్ చేస్తుంది కదా, అలా ఎండబెడతాను. అది లేనప్పుడు ఇలా అవసరం వస్తుంది అన్నమాట. మీలో అట్లా ఉన్నారా? కామెంట్ చేయండి. అలాగే 2-3 నిమిషాలు నిమ్మలంగా కలుపుకొని పైనుంచి లిడ్ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆ మసాలా అనేది మాడిపోతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి నిమ్మలంగా కలుపుకోండి. ఎందుకంటే మనకి ఉడికించుకున్న ములక్కాడలు ఉంటాయి కదా,
అవి కట్ అయిపోతాయి. అందుకే నిమ్మలంగా కలుపుకొని అలాగే చింతపండు వాటర్ కూడా పోసుకోవాలి. మీకు ఎంత పులుపు తింటే అంత పులుపు వేసుకోండి. నేను మాత్రం నిమ్మకాయ అంటే ఇంకా కొంచెం సైజ్ అంత కాకుండా ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నాను. చింతపండు రసం వేసుకొని కూడా మనం ముందుగా ఉడికించుకున్న ములక్కాడలో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఆ ములక్కాడలో అసలు వాటర్ వేస్ట్ చేయొద్దు. నేను అన్నీ పోసుకున్నాను. అన్నీ పోసుకొని కూడా మంచిగా ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకొని, మీరు ఇక్కడ ఒకటి అంటారేమో ములక్కాడలోకి అసలు అవి ఆయిల్లో ఫ్రై అవ్వవు, ఆ ములక్కాడలు టేస్ట్ ఉండవు అని అనుకుంటారేమో, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పులుసు అనేది ఆ ములక్కాడలోకి పోయి మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఒకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోండి. ఎట్లా అంటే థిక్ గ్రేవీ వచ్చేంత వరకు, మీకు గ్రేవీకి తగ్గట్టు వచ్చేంతవరకు ఉడికించుకోండి. మీరు ఖచ్చితంగా ములక్కాడ లేదా ములక్కాడ ఆకు ఉంటుంది కదా, మునగాకు, అది కూడా అప్పుడప్పుడు తీసుకోండి, హెల్త్కి మంచిది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ములక్కాడలలో, అప్పుడప్పుడు తీసుకోవాలి. విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ ఉంటాయి, తీసుకోవాలి, హెల్త్కి మంచిది. అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రం 2 వారాలకు ఒక్కసారైనా తీసుకోండి, మనకి మంచిగా ఉంటుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కవర్ అవుతుంది ములక్కాడలు తింటే, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ములక్కాడలలో కూడా మంచిగా ఆ పులుసు పోయింది. మనకు గ్రేవీకి తగ్గట్టు ఉడికించుకోవాలని చెప్పాను కదా, ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి తేలిందో. ఇక్కడ నా దగ్గర పుదీనా ఉంటుంది కదా, పుదీనా ఆకులు అవి ఎండబెట్టుకుంటే అలా వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మీరు ఇలా ఎవరైనా ట్రై చేశారా చెప్పండి. నేను మాత్రం అప్పుడప్పుడు ఇలానే చేస్తాను. పుదీనా ఎండిపోతుంది కదా, అంటే ముందే కడుక్కొని ఎండబెట్టినాక ఇలా క్రష్ చేసి వేస్తాను కూరలలో, చాలా బాగుంటుంది. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, పుదీనా ఉంటే పుదీనా అయినా వేసుకోవచ్చు, కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. మీరు రోటీ, చపాతీ, అన్నం, పులావ్, బగారా రైస్ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కర్రీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.